నిన్న షార్ట్ వీడియోలో మేము హైదరాబాద్ నుంచి కుంభవృష్టి పడుతున్న మొత్తానికి కాశీ వచ్చి చేరిన విషయం మీతో షేర్ చేసుకున్నాం కదా. ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉందండి. అసలు ఎక్కడా కూడా మధ్యాహ్నం దాకా ఆగలేదు. మా కాశీ యాత్రలో భాగంగా ఈరోజు రెండో రోజు ఇంట్లో కార్తీక స్నానం అంతా ముగించేసుకుని గంగా స్నానానికి వెళ్ళాం. కేదార్ ఘాట్కి వెళ్ళాం అనమాట. దారిలో చింతామణి గణపతిని ముందుగా దర్శనం చేసుకున్న తర్వాత చాలా సన్నగా ఉన్నాయన్నమాట సందులన్నీ కూడా. ఇక్కడ గంగా అమ్మవారికి పసుపు కుంకాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత 3 సార్లు గంగలో మునిగి అక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడ ఆ నది ఒడ్డునే కేదారేశ్వర స్వామి టెంపుల్, బద్రీనారాయణ స్వామి టెంపుల్ 2 ఒకే ఆలయంలో ఉంటాయి. అలాగే హరిశ్చంద్రుడు ప్రతిష్ఠించిన మహాలింగం కూడా ఉంటుందండి. మనం ఇలా కావులించుకొని దండం పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ దర్శనాలు పూజలు ముగించేసుకుని కాలభైరవ స్వామి ఆలయంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నామండి. అక్కడ చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగాయండి. అవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో మెయిన్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత విశ్వనాథుడి దర్శనం 3 సార్లు ఒకే రోజు 3 సార్లు దర్శనం చేసుకున్నామండి. స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకుని వెళ్ళాం అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఈరోజైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అక్కడి నుంచి అన్నపూర్ణ అమ్మవారి ప్రసాదం స్వీకరించి అక్కడ ట్రస్ట్లో కొంత డొనేట్ చేసి రావటం జరిగింది. ఈరోజు మేము కాశీలో వెళ్ళి దర్శించుకున్న ఆలయాలన్నీ కూడా ఒక ప్రాసెస్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఏ దర్శనాలు ఎప్పుడెప్పుడు ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అలా ఫస్ట్ రోజు మొత్తం అంటే నిన్ననే వచ్చాం కాబట్టి నిన్న ఎక్కడికి వెళ్ళలేదండి. రిలేటివ్స్తో కలిసి ఎంజాయ్ చేశాము. ఈ రోజైతే ఇలా చేసామన్నమాట. ఒకప్పుడు కాశీయాత్ర అంటే ఏదో వయసు అయిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారని అనుకునేవాళ్ళు మా చిన్నప్పుడు. కానీ ఇప్పుడైతే కాశీలో పసిపిల్లల దగ్గర నుంచి యూత్ అందరూ కూడానండి 94 ఏళ్ళ ఆవిడ వాళ్ళు మాకు మాట్లాడారనమాట, పరిచయం అయ్యారు. చాలామంది ప్రతి వాళ్ళు వెళ్తున్నారు. నేను ఈరోజు గమనించింది ఏంటంటే మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలు చేయాలండి. ఎందుకంటే చాలా నడక ఉంటుంది అనమాట. ఇక్కడ మెట్లు ఎక్కడం దిగడం చాలా నడక ఉంటుంది కాబట్టి అందుకని ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలు చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి నా సలహా అండి. ఈరోజైతే చాలామంది పరిచయం అయ్యారు. అంతా మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. ఈరోజైతే కార్తీక మాసం కదా, మొత్తం హైదరాబాదు, మన ఆంధ్ర, తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు. మాకు పరిచయమైన ఒక జంట వాళ్ళు కొవ్వూరు నుంచి వచ్చారట. మాకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటేనండి, మా చిన్న తాతయ్య కొడుకు కోడలు వాళ్ళు కూడా 10 రోజుల నుంచి ఇక్కడే ఉంటూ అభిషేకాలు, హోమాలు, కళ్యాణాలు అన్నీ చేయించుకుంటూ ఉన్నారట. పెద్ద టీం వచ్చారట 480 మందితో కలిసి. వాళ్ళు కలవటం కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రతిరోజు మా పెద్ద మేనమామ గారు తంగిరాల సోమయాజులు గారు వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్స్లో 4-5 కూర్చోబెట్టుకుని చక్కటి ప్రవచనాలు చెప్తూ ఉంటారండి. సాయంత్రం మేము కూడా కాసేపు ప్రవచనంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాలు పొందడం జరిగిందండి. ఓం నమ శివాయ. ప్రశ్న వచ్చినప్పుడు లేదురా, పరబ్రహ్మ నీ కోసం సృష్టించాడు, నువ్వు అనుభవం